ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేర్లు అనే ఈ దిన ధ్యానము కొరకై స్వాగతం. మే 21. నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకము చేసుకొందును. కీర్తన గ్రంథం 77వ అధ్యాయం 6వ వచనం. పాటలు పాడే ఒక పిట్ట గురించి విన్నాను. అది తన పంజరం మీద వెలుగు పడుతున్నప్పుడు నోరు విప్పి యజమాని కోరిన పాట ఎంత మాత్రమూ పాడదు. ఓ కూని రాగం తీస్తుందేమో కానీ పూర్తి పాట మాత్రం పంజరం మీద దుప్పటి కప్పి చీకటి చేస్తేనే తప్ప పాడదు. చాలామంది చీకటి అలుముకుంటేనే కానీ పాటలు పాడడం నేర్చుకోరు. నైటింగిల్ పక్షుల గురించి ఓ మాట ఉంది. ఆ పక్షి ముళ్ళుకేసి తన శరీరాన్ని గుచ్చుతూ పాట పాడుతుందట. దూతలు పాడే పాటలు రాత్రులు మాత్రమే వినిపిస్తుంటాయి. ఇదిగో పెండ్లి కొడుకు వస్తున్నాడు, ఎదురు వెళ్ళండి అనే కేక అర్ధరాత్రప్పుడు వినిపిస్తుంది. నిజంగానే ఆకాశం మబ్బులు కమ్మి చీకట్లు ఆవరించే వరకు ఆత్మకు తనను ఓరడించి సంతృప్తిపరిచే దేవుని అపారమైన ప్రేమ అర్థం కాదు. వెలుగు చీకట్లోనే జన్మిస్తుంది. ఉదయకాంతి రాత్రి చీకటి కడుపులో నుంచే వస్తుంది. నటాలి అనే పదవీ భ్రష్టురాలైన మహారాణి కోసం దక్షిణ ఐరోపా ప్రాంతాల్లో వెదగడానికి వెళ్ళిన జేమ్స్ క్రిల్మన్ అనే ఆయన ఇలా రాస్తాడు. అదో మరపురాని ప్రయాణం. గులాబీ పూల పరిమళం అంతా దక్షిణ ఐరోపా ప్రాంతాల నుండి ఎగుమతి అవుతుందని నాకు అప్పుడే తెలిసింది. అక్కడ నాకు తెలిసిన విచిత్రమైన విషయం ఏమిటంటే గులాబీ పువ్వుల్ని కారు చీకటి సమయంలోనే కొయ్యాలి. పూలు కోసేవాళ్ళు అర్ధరాత్రి 1 గంటకు మొదలుకొని 2 గంటలకు ముగించేస్తారు. మొదట్లో ఇది నాకు మూఢాచారం అనిపించింది. అయితే ఈ దివ్యమైన మర్మాన్ని అడిగి తెలుసుకున్నాను. వైజ్ఞానిక పరీక్షలు రుజువు చేసింది ఏమిటంటే ఉదయం అయ్యేసరికి గులాబీ పూలలో నుండి 40% పరిమళం తగ్గిపోతుందని. ప్రభు మిమ్మను, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.